మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు దేవత సినిమాలోని ఒక పాట వేటూరి సుందర రామ్మూర్తి గారు రాశారు. వివాహం తర్వాత ఇల్లాలి పాత్ర గురించి గొప్పగా రాశారు. ఈ పాట ద్వారా మన స్త్రీల విలువలు తెలుసుకుందామా ఫ్రెండ్స్. ఒక్క లైన్ మాత్రం మార్చి పాడుతున్నాను. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. పతిదేవుని మురిపించే వలపుల వీణ, జీవితమే పండించే నవ్వుల వాన. పతిదేవుని మురిపించే వలపుల వీణ, జీవితమే పండించే నవ్వుల వాన. కష్టసుఖాలలో తోడు నీడగా తల్లిని మరపించే ఇల్లాలి ఆదరణ. కష్టసుఖాలలో తోడు నీడగా తల్లిని మరపించే ఇల్లాలి ఆదరణ. మగువేగా మగవానికి మధుర భావన. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలి జగతికి జీవన జ్యోతి. ఇల్లాలి జగతికి జీవన జ్యోతి. సేవలతో అత్తమామ సంతసించగా 10 మందిని ఆదరించు కల్పవల్లిగా. సేవలతో అత్తమామ సంతసించగా 10 మందిని ఆదరించు కల్పవల్లిగా. పిల్లలను బాధ్యతగా పెంచే తల్లిగా. సతియే గృహసీమనుగాచే దేవతగా. సృష్టించెను ఆ దేవుడు తన కుమారుగా. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. పాటకు వివరణ. ఆలయంలో వెలిసిన దేవునిలాగా ఒక ఇల్లాలు తన ఇంటిలో వెలిసిన దేవత అని అర్థం. ఆ కుటుంబానికి తద్వారా సమాజానికి వెలుగును పంచేది ఇల్లాలు మాత్రమే. భర్తను మురిపించాలన్నా, జీవితంలో నవ్వులు పండాలన్నా ఇల్లాలి పాత్ర చాలా ముఖ్యమైనది ఫ్రెండ్స్. భర్త కష్టసుఖాలలో పాలు పంచుకునేది భార్య మాత్రమే. భార్య మాత్రమే ఎల్లప్పుడూ భర్త వెంట ఉండేది. అలా తల్లిని కూడా మరిపించేది ఇల్లాలు. అత్తామామలకు సేవ చేయాలన్నా, ఇంటికి వచ్చిన అతిథులను ఆదరించాలన్నా, పిల్లలను బాధ్యతగా ప్రేమగా పెంచాలన్నా ఇల్లాలి పాత్ర ముఖ్యమైనది. ఒక స్త్రీ ఇంటిని దేవతగా అంటే ప్రేమ, ఆప్యాయత, సహనము, బాధ్యత ఇలా అనేక సద్గుణాలతో చూడగలదనే నమ్మకంతో ఆ దేవుడు తను అన్ని చోట్ల ఉండలేక స్త్రీలను సృష్టించాడు. అందుకే ఇల్లాలి పాత్ర చాలా విలువైనది. ఇంటికి, సమాజానికి వెలుగును పంచే గొప్ప కార్యం ఒక ఇల్లాలి చేతిలో ఉంది. మనం స్త్రీగా జన్మ తీసుకున్నప్పుడే మనలో స్త్రీతత్వం లక్షణాలు ఉంటాయి ఫ్రెండ్స్. వాటిని మనం గుర్తించి వెలికి తీయాలి. మనలో మన మాట. ఈ కాలం ఆడపిల్లలు చదువుకొని ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్నారు. ప్రాపంచిక జ్ఞానం అనే చదువు మరియు ప్రాపంచికమైన సంపద పుష్కలంగా ఉన్నాయి. వారికి ఆధ్యాత్మిక జ్ఞానం కూడా తోడైతే ఇంకా చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక ఇల్లాలు ఆ కుటుంబానికి దేవత అనుకున్నాం కదా. ఒక స్త్రీ ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా మొదట కుటుంబానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఆ తర్వాత సంపాదనకి ఇవ్వాలి. ఎంత సంపాదిస్తున్నామో అని కాకుండా కుటుంబం పట్ల ఎంత బాధ్యతగా ఉన్నాము అని మనల్ని మనం పరిశీలించుకుంటూ ఉండాలి. ఇంట్లోనే ఉండే ఇల్లాలు కూడా టీవీ సీరియల్స్, ఫోను అనే అశ్రద్ధతో
ఉండకుండగా కుటుంబం పట్ల బాధ్యతగా ఉండాలి. ప్రతి స్త్రీ పరిస్థితులకు అనుగుణంగా మనల్ని మనం మలుచుకుంటూ ఉండాలి. ధ్యానం చేస్తే మన ఆలోచనల మీద ధ్యాస పెడతాము. జ్ఞానంతో ఉంటే అనవసరమైన ఆలోచనలు తీసేసి క్రమశిక్షణ, బాధ్యత, ప్రేమ, సహనం అనే ఇంకా గొప్ప గొప్ప సుగుణాలతో మన జీవితాన్ని ఆనందంగా, మార్గదర్శకంగా, అద్భుతంగా జీవిస్తాం. ఉన్నదానితో సంతృప్తిగా, విశ్వాసంతో, ప్రేమతో ఇంటిని నందనవనం చేసుకుంటాము. ఎలాగంటే ఇంటికి దీపం ఇల్లాలు, ఆ దీపకాంతుల కిరణాలే పిల్లలు. పిల్లలు కూడా బాధ్యతగా, అద్భుతంగా తయారవుతారు ఫ్రెండ్స్. ఆడజన్మ గురించి కార్యేషు దాసీ కరణేషు మంత్రి, భోజేషు మాతా శయనేషు రంభా, అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ. మగవాని బతుకులో సగపాలు తనదిగా జీవితం అంకితం చేయగా, అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ. భర్తకు ఒక భార్య పనిలో దాసిలాగా, సలహాలు ఇచ్చేప్పుడు మంత్రిలాగా, భోజనం పెట్టేప్పుడు ఒక తల్లిలాగా, పడుకున్నప్పుడు రంభలాగా, సమయానికి అనుకూలంగా తనను తాను మార్చుకుంటూ ఉండే గుణం స్త్రీకి ఒక వరం. ఇలా మారగలిగేది ఒక స్త్రీమూర్తి మాత్రమే. అందుకే అపురూపమైనది ఆడజన్మ. ఆడజన్మకు పరిపూర్ణతనిచ్చేది ఒక ఇల్లాలు పాత్రాన్ని గుర్తుంచుకోవాలి. ఇల్లాలు అంటే ఇల్లు ప్లస్ ఆలు, అంటే ఇంటిని భర్తను చూసుకునేది అని అర్థము. సీతారాములను గుర్తు చేసుకుంటూ, సీతే రాముడి ప్రాణం, ఆ సీతకు రాముడు దైవం, అడవులనైనా అయోధ్యనైనా రామయ్యే సీతమ్మకు సర్వస్వం. సీతే రాముడి ప్రాణం, ఆ సీతకు రాముడు దైవం, అడవులనైనా అయోధ్యనైనా రామయ్యే సీతమ్మకు సర్వస్వం. రామయ్యే సీతమ్మకు సర్వస్వం. ఇలా సీతారాముల ఆదర్శ దాంపత్యము మన జీవితంలో గుర్తు చేసుకుంటూ అందరూ అన్యోన్యంగా జీవించాలని ఆశిస్తూ, జయహో మహిళలు, జయ జయ హో మహిళలు. ఎప్పుడైనా స్త్రీలకు లైఫ్లో సహనం కోల్పోయినప్పుడు ఇల్లాలు విలువ తెలిపే పాట వినండి మిత్రులారా. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఈ చక్కని పాటకు చప్పట్లు పడదాము. ఈ పాట రచయిత వేటూరి సుందర రామూర్తి గారికి చప్పట్లు పడదాము. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ.